ఇంకోటి సార్ నేను చూసాను చాలా మంది 10,000కి 10 పెట్టుకుంటారు, అవును నవరత్నాలు పెట్టేసుకుంటారు. ఏ గ్రహం ఎక్కడి నుంచి పనిచేస్తో కానీ దీనమ్మా అని 9కి 9 నవరత్నాలు అదేదో పెట్టేసుకుంటారు. ఏదో చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఏదో చేసినట్టు ఉంటుంది, అది కాదు. ఓకే. అది దట్ ఈస్ నాట్ ద బెస్ట్ మెథడ్. పెట్టొచ్చు నవరత్నాలు అన్ని కలిపి ఒక లాకెట్గా పెట్టుకోవచ్చు, అచ్చా ఒక రింగ్గా పెట్టుకోవచ్చు. కానీ చాలా మందిలో నవరత్నాలు కూడా కొందరు పడనోళ్ళు ఉంటారు. అవునా? వినండి అంటారు. నేను వాళ్ళ కోసం చెప్పే మాట ఏంటంటే నవరత్నాలు ప్రతి ఒక్కరి పడతాయి. పడనోళ్ళు ఎవరు తెలుసా అండి? 9 నవరత్నాలు ఏ ఒక్క రత్నం డూప్లికేట్ అయితే అది పడదు. ఒక్క డూప్లికేట్ అయితే దాన్ని ఏమంటారు? అష్టరత్నాలు అంటారు. ఇక అష్టరత్నాలు పెట్టుకున్నాడు అష్ట కష్టాలు. అట్లా అలాంటి వాళ్ళకు పడదు. ఇది నేను చాలా రీసెర్చ్ బేస్ చెప్తున్నా. నాకు పడలేదండి అంటాడు. నేను ఎందుకు పడదు, నాకు ఆల్వేస్ క్యూరియాసిటీ అండి. నాకు చిన్నప్పటి నుండి క్యూరియాసిటీ, నిజంగా డైమండ్స్ ఎందుకు ఇంత వాల్యూ ఉంటాయి, జెమ్స్ ఇంత వాల్యూ ఉంటాయి. అట్లా పడనోళ్ళు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. నాకు పడలేదండి నవరత్నాలు అని చెప్పారు. ఏది మీరు రింగ్ ఇవ్వండి అని చెప్పాము. మన దగ్గర తీసుకున్నదా? లేదండి, ఎక్కడో తీసుకున్నది, నాకు పడలేదని అంటాడు. నేను అన్నాను రింగ్ అయితే తీసి మొత్తం ల్యాబ్లో హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో టెస్ట్ చేస్తే 3 రత్నాలు డూప్లికేట్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మైక్రోస్కోప్ లాంటి ఫెసిలిటీస్ లేక ఇచ్చుంటారు. సో ఇక్కడ కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. రెండు ఇప్పుడు నేను మీరు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని పొగుడుతున్నారు అంటే రెండు అయ్యే ఛాన్స్ ఉంది. వాంటెడ్లీ ఇవ్వచ్చు, తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాడు క్వాలిఫైడ్ కాదు, కమిట్మెంట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే చెప్పాను, చూడండి ఇలా 3 రత్నాలు డూప్లికేట్ కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఎలాగ ఉండదు. సో అట్లా మనకి ఎప్పుడైనా సింగిల్ స్టోన్ పెట్టుకుంటే 3 రత్నాలు సరిపోతాయి. ఇక రకరకాలుగా పెట్టుకుంటారు, ఆ పని అట్లా అవసరమే లేదు. ఎందుకంటే అలా 3 రత్నాలు యాడ్వర్స్ ఉంటాయి. అదే రియల్ ఎస్టేట్ కు సింబల్ అయిపోయినాయి రత్నాలు. ఇప్పుడు మొత్తం నవరత్నాలు 3 యాడ్వర్స్ ఉంటాయి. మరి 9 పెట్టుకుంటే నీకు ఎటు కాకుండా అయిపోతుంది. ఒక బాల్ వేసి నువ్వు ఇటు తంతే అటు, అటు తంతే ఇటు, ఇటు ఆడితే ఉంటాడు, డెవలప్మెంట్ ఉండదు. అలా పెట్టుకోకూడదు. అట్లాగే ఏ వేలుకు పెట్టుకోవాలి, ఇదొక సమస్య. సమస్య కాదు, సమస్య తెలియకుంటే సమస్య అంతే కదా. ఏ వేలుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ముఖ్యంగా నవరత్నాలలో కనక పుష్యరాగం చూపుడు వేలుకు పెట్టుకోవాలి. అండ్ కనక పుష్య డైమండ్ మధ్య వేలుకు, ఉంగరం వేలుకు పెట్టుకోవచ్చు. నీలం మధ్య వేలుకే పెట్టుకోవాలి, గోమేధిక మధ్య వేలే. తర్వాత పగడం ఉంగరం వేలు, చూపుడు వేలుకు పెట్టచ్చు. ఆప్షన్ 2 ఉంటాయి. కెంపు ఓన్లీ రింగ్ ఫింగర్, కెంపు మాత్రం ఓన్లీ రింగ్ ఫింగర్కే పెట్టాలి, ఇంకెక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెడితే అడ్వర్స్, ఇక్కడ అవసరమే లేదు, ఇక్కడ కూడా పెట్టకూడదు. సో కెంపు మధ్య వేలుకు పెట్టాలి. దీనికి చిటికిన వేలుకు పచ్చ పెట్టాలి. సో ఆ విధంగా ఇట్లా ఉంటుంది. ముత్యము ఇక్కడ ఉంగరం వేలుకు పెట్టచ్చు, చూపుడు వేలుకు పెట్టచ్చు. అంటే రెండు కొన్ని రత్నాలకు మనకు ఉండే 4 వేలే కదా, అంతే కదా. సో ఆ విధంగా కొన్ని రత్నాలు 2 ఏదన్నా దానికి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా జూపిటర్కి సంబంధించిన కనకపుష్యరాగము, సూర్యుడికి సంబంధించిన కెంపు స్పెసిఫిక్గా రింగ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ దీనికే పెట్టాలి. సూపర్. ఇంకా అతి ప్రధానమైన సమస్య, అందరు నన్ను అడుగుతున్నారు, ఏమబ్బా నువ్వు వెండిలో పెట్టుకున్నావు, మంచిగా గోల్డ్లో పెట్టుకోవచ్చు కదా, గోల్డ్లో పెట్టుకోవచ్చు కదా, వెండిలో పెట్టుకుంటావు అంటారు. అంటే అయ్యా మహేంద్ర గారు ఇదే పెట్టుకోమని నన్ను ఏం చేయమంటారని నేను మీ మీద తోసేస్తాను. రైట్. సో దేన్ని ఏ లోహంతో పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ అందరు అర్థం ఏం చేసుకోవాలంటే నిజంగా లోహం ప్రాధాన్యత సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ ప్రాధాన్యత ఏంటంటే రత్నం సరి అయింది ఉండాలి, ఎఫెక్ట్ రత్నంతోనే ఉంటుంది, లోహంతోని సెకండరీ. ఇక లోహంకి వస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మెజారిటీగా సిల్వర్లో పెట్టుకోవచ్చు, గోల్డ్లో కూడా పెట్టవచ్చు. కనకపుష్యరాగం లాంటిది గోల్డే పెట్టాలి. తర్వాత మరి పగడానికి వస్తే కాపర్ పెట్టాలి. సో ఇలాగా శాస్త్రంలో ఉంది. ప్లాటినం పెట్టవచ్చు, డైమండ్లో పెట్టవచ్చు. సో ఆ విధంగా మళ్ళీ నీలం ప్లాటినంలో పెట్టవచ్చు, వైడూర్యం ప్లాటినంలో పెట్టవచ్చు. సో ఇవన్నిటి చూస్తే మనం సిల్వర్ పెట్టుకోవడం సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అదే దీనికంటే ఇంకో బెస్ట్ మెథడ్ ఏంటంటే పంచలోహాలు పెట్టవచ్చు. ఈ పంచలోహాలు 2 రకాలు ఉంటాయి. సిల్వర్ బేసికల్గా ఉండే సిల్వర్ తెల్లగా ఉంటుంది, అలా కొంచెం కొంచెం 5 మెటల్స్ వేస్తాం. అప్పుడు మేజర్గా ఏముంటుంది సిల్వరే, అలా కొద్దిగా వేయడము. అది బేసిక్ మెటల్ సిల్వర్.
5 మెటల్స్ ఉంటాయి. అవును. బేసిక్ మెటల్ గోల్డ్‌లో కూడా 5 మెటల్స్ ఎయొచ్చు. ఓకే. అది గోల్డ్ లాగా ఉంటుంది. ఇది సిల్వర్ లాగా ఉంటుంది. ఓకే. పంచలోహం ఇంకా అది కూడా బెస్ట్ అనే చెప్పాలి. ఓకే. సో మెజారిటీగా ఏంటంటే ఎఫెక్టివ్ మంచి రత్నమై ఉండాలి. కానీ సిల్వర్‌లో పెట్టుకుంటే ఏంటంటే బంగారం కంటే సిల్వర్‌కు ప్రశస్తం ఎక్కువ ఉందండి. అవునా? హ్మ్. ఓకే. ఓకే. అందరూ ఎందుకంటే సిల్వరేనా అన్నట్టుగా చూస్తారు. అదొకటి ఉంది. లేదు సిల్వర్‌లోనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా సిల్వరే పెడతారు. అంతెందుకు మాకు దుబాయ్‌లో ఉంది. పెద్ద పెద్ద షేక్స్ లాంటి వాళ్ళు కూడా గోల్డ్ వాడరు, సిల్వరే వాడతారు. అంటే ఓకే. ప్లాటినం వాడతారు. రైట్. ప్లాటినం వాడతారు ఈ మధ్య. అది సిల్వరే ప్రాధాన్యత ఉంటుంది అట్లా. ఓకే. ఇప్పుడు కొన్ని రత్నాలేమో లక్షలు పోసి కొనుక్కోవాలి. కొన్ని మీరు అన్నట్టుగా 10,000కి 20,000కి కూడా వచ్చేవి ఉన్నాయి. ఉన్నాయి. సో వీటి ధరను బట్టి ప్రభావం ఉంటుందా, రత్నాన్ని బట్టి ప్రభావం వెరీ ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి. అందరికి తెలియాల్సిన విషయం. Yes. ధరని బట్టి అని కాదు, రత్నాన్ని బట్టే ఉంటుంది. రత్నం ఏమై ఉండాలంటే ఫస్ట్ జాతి రత్నమై ఉండాలి. ఓకే. తర్వాత ఒక ప్రభావితమైంది ఉండాలి. ఇక్కడే ఉందండి రత్నశాస్త్రము, ల్యాబ్ ఇన్వాల్వ్మెంటు, ప్రభావితంని ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ అంటారు. ఎఫెక్టివ్నెస్ ఏ పారామీటర్స్ మీద ఉంది అన్నది మనం ఇక్కడ నుండి మనం క్వశ్చన్ చేసుకోవాలి. రత్నం ప్రభావం ఏ పారామీటర్స్ మీద ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెంపు తీసుకున్నా, పుష్యరాగం తీసుకున్నా, కలర్ మీద ఉంటుంది. ఓకే. తర్వాత క్లారిటీ మీద ఉంటుంది. ఓకే. సో ఈ 2 పారామీటర్స్ మనకి ఎట్లా తెలుస్తాయి? 4 C's అంటారు కదా. 4 C's అదే నేను చెప్పబోతున్నా. బేసికల్గా కలర్ స్టోన్స్లో ముఖ్యంగా 2. తర్వాత కట్ అండ్ క్యారెట్ వెయిట్. ఓకే. ప్రాధాన్యంగా చూసేది ఏంటంటే కలరు, క్లారిటీ. ఓకే. కలర్, క్లారిటీ. థర్డ్ ప్రయారిటీ కట్ అండ్ క్యారెట్ వెయిట్. ఓకే. క్యారెట్ వెయిట్ అండ్ కట్. అందుకే 4 C's అంటారు. సో 4 C's ఆధారంగానే చూడాలి. మినిమం 35% ప్యూరిటీ ఉండాలండి. ఈ 35 మినిమం పాస్ క్లాస్ లాగా. ఇప్పుడు మనము పాస్ క్లాస్ ఏమన్నా స్కూళ్ళల్లో కూడా పాస్ కావాలంటే 1/3. పాస్ క్లాస్ అంటే వాడు 1/3 మార్కులు వస్తాయి, 1/3 ఎఫిషియన్సీ ఉంటే పనిలో కూడా వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ప్యూరిటీని బట్టి రేట్. ఇప్పుడు మన దగ్గర ప్యూరిటీ అంటే రత్నం క్వాలిటీని బట్టి రేటు. క్వాలిటీని బట్టి ఇందులో ఎట్లుంటుందంటే ట్రాన్స్పరెంట్, సెమీ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, సెమీ ట్రాన్స్లూసెంట్, ఓపెక్, ఇట్లా జెమ్ స్టోన్ క్వాలిటీ సర్టిఫికెట్లు ఉంటాయి. ఓకే. ఓకే. ఆ సర్టిఫికెట్ చదివితే అర్థమైపోతుంది. అసలు నేనైతే రత్నాన్ని చూడకుండా సర్టిఫికెట్ చూసి చెప్పగలుగుతాను ఇది ఈ క్వాలిటీ, ఈ ధర ఉంటుందని. ఎందుకంటే అన్ని వివరాలు అన్నీ ఉంటాయి. వెయిట్ ఎంత ఉంది, దాని కొలతలు ఏంటి, లెంత్ కొలతలు ఏంటి, వెయిట్ ఏంటి, కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉన్నాయి, అంత తెలుస్తుంది. ఇంకొకటి సార్, శుద్ధి ప్రక్రియ ఉంటుందా? ఉంటుంది. ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక శాస్త్రీయ పద్ధతులు ఉంటుంది. మా దగ్గర ఆస్ట్రాలజర్ టీం ఉంటారు, వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు. ఎట్లా అంటే, సార్ మీరు అన్ని ఇచ్చినా సరే మా మాట మీరు వినండి అని స్టార్టింగ్ నుండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళు పూజలు దీని మీద వాళ్ళు బిలీవ్ ఎక్కువ ఉంటుంది కదా. నేనంటాను జెన్యూన్ ఇస్తున్నాం సరిపోతుంది కదా అని స్టార్టింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎప్పుడు ముందు లేదు సార్, మన పేరు ఉండాలన్నా, వాళ్ళకి ఎఫెక్ట్ రావాలన్నా దీన్ని శాస్త్రీయ పద్ధతులు శుద్ధి చేయాలి. ఎట్లా అంటే, నేను మానస సరోవర్ వెళ్ళాను 2013లో. 2013లో వెళ్ళిన తర్వాత క్లోజ్ అయిపోయింది. 13 నుండి ఇప్పుడు 25 వరకు క్లోజ్. మళ్ళీ ఎవరు వెళ్ళేది లేదు. ఆ చైనా వాళ్ళు అది యాక్చువల్లీ మన దేశంలో ఉండే, అది బికాస్ ఆఫ్ నెహ్రూ, అది చైనా వాడు ఆక్యుపై చేసిండని అంటారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుందంట. నేను అప్పుడు వెళ్ళినప్పుడు మానస్ సరోవర్ నుండి నీళ్ళు తెచ్చాను, పెద్ద క్యాన్. నేను తీసుకొచ్చి ఇంత ఒక డక్కన్, దాని ప్యూరిఫికేషన్, దానంత పవిత్రమైన వాటర్ ఇంకోటి లేదు. గంగా వాటర్ అంటే అఫ్ కోర్స్ గంగా ఆల్సో పవిత్రమైందే, కాకపోతే మనం గంగా వాటర్ అంటే ఇక అందరూ స్నానాలు చేస్తారు కాబట్టి కలుషితంగా ఉంటుంది. ఈవెన్ దెన్ గంగనే. అట్లా మేము ప్రతి రత్నాన్ని ఒక మానస సరోవర్ వాటరు, గంగా వాటర్లో ఒక మంచి ప్యూరిఫికేషన్ మా ఆస్ట్రాలజిస్ట్ టీం చేస్తారు. ఎందుకు చేస్తారంటే, వాని మాట కూడా నిలబడాలంటే రత్నం కూడా మంచిది ఉండాలి, మా జ్యోతిష్యుడు మాట ఉండాలి. అంటే అన్నం చెప్పినట్టు జరగాలంటే వాళ్ళు ఆ ప్రక్రియ వాళ్ళే చేస్తారు. మంచి ప్యూరిఫికేషన్ అన్నది చాలా, ఏది ఎంతసేపు దాంట్లో డిప్ చేయాలి, ఎలా పూజ చేయాలి, ఏ ఉచ్చారణ చేయాలి. అంటే నీళ్ళల్లో కూడా శబ్దగ్రాహకం శక్తి ఉంటుంది. ఒక రత్నాన్ని వాటర్లో హోలీ వాటర్లో వేసి దానికి ఒక గురు మంత్రము, రవి మంత్రము, ఇలాంటివి కొన్ని ఉంటాయి. దానివల్ల అసలు అప్పుడు ప్రాణం వచ్చేస్తుంది. అట్లా అంటారు. తర్వాత దట్ ఈస్ హౌ దిస్ ఇస్.